తుఫాన్ రుద్ర చిన్న యూట్యూబర్ ఇంటర్వ్యూ చేద్దామని కూర్చుంటే తుఫాన్ స్టార్ట్ అయింది. తుఫాన్ కుర్చీ కదులుతుంది. అగో స్టార్టా. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మళ్ళీ ఈ రోజు మనం కాంట్రీస్ వస్తే ఇంకొక కొత్త వీడియోతో వచ్చాం. మీరు ఆయన వీడియో చూడండి. ఈరోజు మన ఇద్దరం కలిసి ఒక పాడ్కాస్ట్ చేస్తున్నాం. సో నీ ఛానల్ నా ఛానల్ పేరు చెప్పు. కాంట్రీస్ తుఫాన్ రుద్ర. ఇది మొట్టమొదటి కొలాబరేషన్. హైదరాబాద్ మీట్స్ అరుణాచలం, బిగ్ బ్యాంగ్. సో ఈరోజు నేను మన అభి అంటే తుఫాన్ రుద్ర అని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అట్లాగే నువ్వు కూడా నన్ను కొన్ని ప్రశ్నలు అడుగు, ఓకేనా? సో లెట్స్ బిగిన్ ద షో. నీకు బాలకృష్ణ అంటే ఎందుకు ఇష్టం? బాలయ్య బాబు అంటే ఎందుకంటే నేను పుట్టినప్పుడు అఖండ వచ్చింది. నేనేమనుకున్నా అంటే మా అమ్మ పొట్టలో ఉన్నప్పుడు అప్పుడు ఏ మూవీ అయితే ఫస్ట్ వస్తుందో ఆ హీరోనే నా ఫేవరెట్ హీరో అని అనుకున్నా. అప్పుడు అఖండ రిలీజ్ అయింది. మా అన్నయ్య పుట్టినప్పుడేమో వీరసింహారెడ్డి రిలీజ్ అయింది. ఏదన్నా బాలకృష్ణ డైలాగ్ చెప్పు. జై బాలయ్య. అది బాలకృష్ణ మీద ఉన్న డైలాగు. అరుణాచల్ ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడ ఒక యూట్యూబర్ ఉన్నాడని తెలిసింది నాకు. అతని పేరు తుఫాన్ రుద్ర. అతను ఏదేమైనా కలుసుకోవాలి, అతను ఇంటర్వ్యూ చేయాలని నాకు ఒక ఫీలింగ్ వచ్చి అరుణాచలం వచ్చాను. నా యొక్క కళ నెరవేరింది. ఇది మేము మంచిగా ఎంజాయ్ చేసుకుంటే చేస్తున్నాం. మీరు కూడా ఎంజాయ్ చేయండి, తప్పులు ఎత్తుకోవద్దు, సరేనా? ఒక హాఫ్ అన్ అవర్ స్కిప్ చేయకుండా ఇలాగే చూడండి, చాలా ఇంట్రెస్ట్. నీకు యూట్యూబ్ చేయాలని ఎందుకు అనిపించింది? యూట్యూబ్ చేయాలని అనిపించింది ఎందుకంటే ఫస్ట్ మా బెంగళూరులో ఒక అక్క ఉండేది. ఆ అక్క వీడియో చేస్తుంది కాబట్టి నేను కూడా వీడియో చేస్తాను. ఆ అక్కని చూసి అప్పుడు అనుకున్నా 1 minute వస్తా. డిస్ట్రాక్షన్ వద్దు, అది వదిలే. చెప్పు, కంటిన్యూ చేయి. ఇంతమంది వింటున్నారు, నువ్వు అట్ట మధ్యలో పోతే ఎట్లా? కంటిన్యూ. ఓకే, అక్కని చూసి నేర్చుకున్నావా? చేయాలనిపించింది హన్సిక అక్క. ఎందుకు చేయాలనిపించింది? అందరిని చూసి నేను కూడా చేద్దాం అనుకున్నా. చూసి నేను కూడా అలా చేద్దాం అనుకున్నా. నేను యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తున్నా, అందులో వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఫన్ గా చేస్తున్నారు వాళ్ళు. నేనేమో కొంచెం సీరియస్ గా చేద్దాం అనుకున్నా. ఓకే, అసలు ఎట్లాంటి విషయాలు చెప్దాం అనుకుంటున్నావు? నేను నా ఛానల్ అనుకో, నేనైతే దేవుళ్ళ గురించి అలాగే కొంచెం ఫన్ గా అలా ఏదో చెప్తాను. ఏదైనా ఇప్పటికిప్పుడు ఒకటి చెప్పు. చెప్పు. అరుణాచలానికి రావాలి చాలా మంది అంటే ఏం చెప్తే వస్తారు? అరుణాచలానికి వచ్చి మన శివ సన్నిధి విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత ఏసీ రూమ్ ఏమో 3,500. ఓకే, కంటిన్యూ. 3,500. నార్మల్ ఏసీ, నార్మల్ నాన్ ఏసీ అంటే 1,500. ఎంతమంది ఉండొచ్చు రూమ్ లో? మరి మనకి ఎన్ని రూమ్స్? ఒక రూమ్ లో 3 ఉండొచ్చు. చాలా బాగుంది. ఫుడ్ కూడా ఇంక్లూడ్ అండి అందులో? ఫుడ్ కూడా ఇంక్లూడ్, ఫ్రీ. అసలు ఇది నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, మీరు చేస్తున్నా? ప్రెస్ మీట్ అవుతున్నారా? ఒకరి తర్వాత ప్రశ్న అడుగుతున్నారు. ఇది ప్రెస్ మీట్ కాదు, జస్ట్ షట్ అప్. మరిద్దరం మాట్లాడుకోవాలి, వీళ్ళకి జవాబు ఇవ్వకు. డాడీ చెప్పారు, ఎవరు చెప్పారు? అంతే, అందరు రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అసలు మనల్ని కరివేపాకు అంటే అధ్వానంగా తీసేసి పక్కన పడేస్తున్నారు. సరే, ఇప్పుడు నన్ను ఏదన్నా అడగాలనిపిస్తే అడుగు. బొచ్చురుగా ఉన్నారు. రమణ మహర్షి భక్తుడిగానా? నేను రమణ మహర్షి భక్తుడిగా లేను. రమణ మహర్షి నాకు తాత అవుతాడు, ఆయన మనవాడిగా ఉన్నా నేను. ఇప్పుడు ఈయనకు నువ్వు కొడుకు కదా, అట్లా. తర్వాత నేను ఒక ప్రశ్న ఇస్తే, ఇప్పుడు అరుణాచలంలో ఈ మధ్య క్రౌడ్ చాలా పెరిగిపోయింది పౌర్ణమి అప్పుడు. ఏమన్నా అనిపిస్తుందా నీకు? చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నా. అది మళ్ళీ బైక్ లో అలౌడ్ ఉన్నామో అనుకున్నా, కానీ లేదంట. అందుకనే రేపు వెళ్దాం అనుకున్నాను గిరి ప్రదక్షిణ. అరుణాచలంలో చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి?
నువ్వేమన్నా చూసావా? ఒకటేమో బెదుగురు చూస్తా, రమణాసురం చూస్తా. అదేంటి అక్కడ మన రోడ్డు పైన ఉంటది కదా రమణాసురం ఎదురుగా దక్షిణామూర్తి గుడి. ఇప్పుడు బాగా చదువుకోవాలంటే ఏం చేయాలి? సలహా ఏదన్నా? బాగా చదువుకోవాలంటే కొంచెం ఫోకస్ పెట్టాలి దానిపైన. అది మనం పెడుతున్నాం ఇప్పుడు లేదా? మొత్తం యూట్యూబ్ ఛానల్ పైన పెడుతున్నాను నేను ఫోకస్. మరి పేరెంట్స్ ఏం అనడం లేదా? అమ్మ కూడా అంటది మీరు వచ్చారు అక్కడ వీడియో చేస్తున్నావు, మీరు వచ్చి మధ్యలో టుట్టు అంటున్నారు. సో మరి ఎట్లా చేద్దాం అనుకుంటున్న వీడియోలు రోజు ఒకటా లేకపోతే వారానికి ఒకటా? మరి స్కూల్ స్టార్ట్ అయినాక చేయగలుగుతావా? స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేయగలను. అసలు జీవితం అంటే ఏంటిది? జీవితం అంటే ఒక తెలుగు పదమా? మీరు మధ్యలో వచ్చి కాన్సెప్ట్ ఏం చెప్పినా కూడా కథం అయిపోతారు చూడు. నాకు తెలియదు, నాకు ఈ ఆన్సర్ తెలియదు. మా డాడీ మీకు ఎలా తెలుసు? నాకు నా యూట్యూబ్ ఛానల్ ఆయన చూశారు, అట్లా ఆయన నాకు ఫ్రెండ్ అయ్యారు. అప్పుడు నేను కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నా. నేను షార్ట్స్ చూస్తున్నా ఇలా అన్నా, ఆ లాస్ట్ లో ఫీడ్ వచ్చింది మీది. అప్పుడు మిమ్మల్ని చూసా. ఛానల్ వచ్చింది, నేను చదివాను దాన్ని. లాస్ట్ ఏదన్నా నువ్వు ఒక క్వశ్చన్ అడుగు, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఏదన్నా ఎనీథింగ్. మీరు అరుణాచలం ఎందుకు విజిట్ చేయడానికి వచ్చారు? అరుణాచలమా? నేను యాక్చువల్గా ఒక బుక్ రాశాను, నిర్వాణ షట్కమని. అది పూర్తయింది. ఆ తర్వాత నా ఛానల్ కూడా పోయింది, హ్యాక్ చేశారు. అప్పుడు ఎవరో అన్నారు, అంటే ఒక ఫ్రెండ్, ఒకవేళ హ్యాక్ అయిన తర్వాత ఛానల్ దానంతగా తిరిగి వస్తే ఒకసారి అరుణాచలం వెళ్ళరండి అన్నాడు ఆయన. మా కన్నమ్మ కూడా ఇక్కడే ఉండిపోయింది. సో అన్నీ కలిసి వచ్చి అరుణాచలం వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకొక బుక్ రాయాలని నాకు ఒక ఆలోచన వచ్చింది, బొమ్మలతో ఒక బుక్ వేద్దామని. అట్లా ఒక పని పెట్టుకొని వచ్చాను సరదాగా. యాక్చువల్ నేను ఒకటి అనుకుంటున్నా. ఏమిటది? నాకు కూడా పెయింటింగ్ చేయాలని ఆశ ఉంది, కానీ నేను కూడా అంత పెయింటింగ్ రాదు నాకు. నేనేదో ఇలా అంటా కీకెత్తాను, తర్వాత. క్వశ్చన్ తెలుసా? పెయింటింగ్ ఎందుకు చేస్తారు ఎవరైనా తెలుసా నీకు? చెప్తాను, తెలిస్తే తెలియకుండా చెప్తా. రాదు కాబట్టే. వస్తే ఎందుకు చేయడం? డ్రాయింగ్ చేయడం నాకు కొంచెం వచ్చి అంట. మనకు మొత్తం రాదు కాబట్టి వచ్చే వరకు చేస్తూ ఉంటాం అంతే. అట్లీస్ట్ నాకు రాదు కాబట్టి అదేందో తెలుసుకుందామని చేస్తున్నా. ఉండాలంటే ఏం చేయాలి? హ్యాపీగా ఉండాలంటే అందరి దగ్గర ఫ్రెండ్లీగా ఉండాలి. మస్తుంది. సో ఈ సలహా పాటించండి. అవును, జనాలు కొట్లాడతారు కదా, నీకేమనిపిస్తుంది? చూస్తే ఏమనిపిస్తుంది కొట్టుకుంటుంటే? నాకు కొంచెం సాడ్ గా కూడా అనిపిస్తుంది. అవునా? నేను కూడా వెళ్ళి మధ్యలో గుడ్డ. నువ్వు కూడా మధ్యలో వెళ్ళి అందరూ ప్రశ్న అడుగుతున్నట్టు చెప్తావా? బాబోయ్, ఒక్కొక్కటేలే, ఏముంది? ఇప్పుడు ఎవరినైనా నువ్వు బాధ పెట్టావని నీకు అర్థమైంది అనుకో, వెళ్ళి సారీ చెప్తావా? చెప్పను. ఎందుకని? నాకు ఎవరిపైన అయితే కోపం ఉందో వాళ్ళు నన్ను కొట్టినా, నేను వాళ్ళని కొట్టినా కూడా నేను సారీ చెప్పను. అంతే. ఎలాంటి టైంలో సారీ చెప్తావు? నాకు ఎవరైనా ఇష్టం నేను కొడితే వాళ్ళకి నేను డైరెక్ట్ గా సారీ చెప్పేస్తాను. ఎందుకని అలా? కొనసాగించకు. ఒకటే అయిపోయింది ఇంకా. నెక్స్ట్ క్వశ్చన్. ఆ ముసలావిడ మాత్రం అసలు వద్దు, ఆవిడేదో కష్టమైంది అంటారు. ఒక నిమిషం ఆగు, రంజిత్ ఆగా కంటిన్యూ. అరుణాచలం వచ్చి శివ సన్నిధిలోనే ఎందుకు ఉండాలి, ఎందుకు రావాలి అరుణాచలం? మా తాతయ్య నేను కట్టారు కదా, అందుకని నేను కూడా ఇక్కడే పుట్టా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను కూడా అదే దాంట్లో నేను మోడల్ లాగా ఉంటాను కదా. క్లారిటీ. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటావు? నేనైతే ఒకసారి 2000 ఒకటి కొన్నా, అది కొనుక్కోవాలనుకుంటున్నా, ఐరన్ మ్యాన్ బ్లాక్ కలర్. దేవుడు ప్రత్యక్షమైతే అది అడుగుతావా? ఇంకా ఒక షాప్ ని అడిగేస్తారండి. సో ఇది అభితోటి లేదా తుఫాన్ రుద్రతోటి ఒక స్పాంటేనియస్ చిట్ చాట్. సో దీన్ని నాన్ సీరియస్గా చూడండి, సెలబ్రేట్ చేసుకోండి. అతను చక్కగా చదువుతాడు కూడా, కానీ ఇప్పుడు టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి హీ వాంట్స్ టు బికమ్ యూట్యూబర్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. విదేశాల్లో చాలామంది చిన్న చిన్న పిల్లలు రచయితలుగా ఉన్నారు, యూట్యూబర్స్గా ఉన్నారు, మల్టీనేషనల్ కంపెనీస్ రన్ చేస్తున్నారు.
అందుకని మనం ఎంకరేజ్ చేయాలి ప్రధాన్ని ఊరికి మనలాగా ఉంటేనే పిల్లలు మంచులు అట్లా తప్పది. అట్లీస్ట్ ఐ సెలబ్రేట్ హిజ్ ఎంథ్యూజియాజం. ఇది నేను చెప్పేది అయిపోయింది, నువ్వు కూడా ఒక మాట చెప్పు ఫైనల్గా. ఇప్పుడు శివసన్ని నుంచి నేను ఒక అపార్ట్మెంట్ కడదాం అనుకున్నా. ఆ అపార్ట్మెంట్ ఈ 7 మధ్యలో కడితే అక్కడ 7th floor దాకా ఉంటది. అది ఇవన్నీ 6th కానీ అది 7th floor దాకా ఉంటాయి. అది కట్టించి వర్షం పడుతున్నప్పుడు అందులో నుంచి 6 o'clock వర్షం పడితే ఆ వ్యూ చాలా బాగుంటది. అలా అనుకున్నాను. అది ఓకే. ఈ పాడ్కాస్ట్ పూర్తి అయిపోయింది, మళ్ళీ ఒకసారి మా ఛానల్ చూడండి అట్లా చెప్తే సబ్స్క్రైబర్స్ వస్తారు. మీరు ఇది పాడ్కాస్ట్ అయిపోయింది, మీరు సబ్స్క్రైబ్ ఎక్కువ సార్లు చేసుకోవాలి. అసలు ఎవరైనా మానేరు అనుకోండి ఖతం అయిపోతారు, చూసుకోండి. అరే ధమ్కీలు మంచిగా రిక్వెస్ట్ చేయాలరా, అట్టిస్తే ఉన్న సబ్స్క్రైబర్ వీక్తారు. నా మాట రిక్వెస్ట్, ఒకసారి మంచిగా హంబుల్ గా చెప్పు. నేను ఆపేస్తాను. హంబుల్ గా చెప్పు ప్లీజ్ అని స్టార్ట్ చేసి మంచిగా చెప్పురా. మంచి ఉదాహరణకి మంచిగా అడిగితే నువ్వు ఎవరన్నా మంచిగా ఏదైనా ఇస్తారు కదా, చెప్పు. ప్లీజ్ నా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది ప్రెస్ మీట్. కాదు కదా, లాస్ట్ లో క్వశ్చన్ ఉందిరా, మళ్ళీ నాది యాడ్ చేసి అభి ఎడిట్ చేసి మళ్ళీ వేద్దాం. ఇంత ఇలా యూట్యూబ్ చేస్తున్న మీరిద్దరికి పేరెంట్స్ ఎలా ఉండాలి పాపం, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి వాళ్ళేమో రూమ్ లో ఉండి హ్యాపీగా ఏది చేసుకుని ఫోన్ చూసుకుంటా ఉండాలంట. అయిపోయింది.